వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మనోహరి అంటుంది ఆరుతోని, ఇన్ని రోజులు ఆగావు కదా, ఇంకొన్ని రోజులు ఆగు, ఆ అమ్ముని కూడా నీకు తోడుగా పంపిస్తా. అసలు ఆ అమ్ము సేమ్ నీలాగే మాట్లాడింది. అబ్జర్వ్ చేస్తే ఒక నిమిషం నాకు నువ్వే మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నీకు తెలుసుగా, నా గురించి ఎవరైనా సరే నా నిజాలు తెలుసుకున్నారంటే వాళ్ళని పైకి పంపించేదాకా అస్సలు ఊరుకోను. ఆ అమ్ముకి తెలియకూడని నిజాలని తెలుసుకుంది, ఇంకా బతకడానికి వీల్లేదు, ఇంకొన్ని రోజులాగు పంపిస్తా అని చెప్పి ఇక మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వద్దే వద్దే అని చెప్పి ఆరు అరుస్తున్నా ఇంకెటు మనోహరికి వినిపించదుగా. ఇక మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏం జరిగింది బాలిక అని చెప్పి పక్కన ఉన్న గుప్తా అంటూ ఉంటే, నో అలా జరగడానికి వీల్లేదు వీల్లేదు అని చెప్పి ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక గుప్తా గారు, ఏం జరిగింది, నేను లేని క్షణంలో ఏం జరిగింది అని చెప్పి ఇక మొత్తం అంతా ఫ్లాష్ బ్యాక్ తలుచుకుంటూ ఉంటారు. నిన్న పౌర్ణమి కదా అంటే అని చెప్పి ఇక జరిగిందంతా కూడా మొత్తం రీకాల్ చేసుకుంటారనమాట. జరిగిందానికి తెలిసిపోతుంది గుప్తా గారికి. చాలా పెద్ద తప్పు చేశావు బాలిక, అసలు నువ్వు చేసిన తప్పు నీ కూతురి ప్రాణమే అయితే అని చెప్పి అనగానే ఇక ఆరు చాలా బాధపడిపోతూ నో నో అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరోపక్క బాగి తన ఫోన్లో చూసుకుంటూ రూమ్లోకి వస్తుందన్నమాట. ఇక అటువైపు నుంచి అమర్ కూడా స్నానం చేసి బాగా చేసి వస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు ఒకరికొకరు తల గుద్దుకుంటారు. చూసుకొని రావచ్చు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటే, మీరు చూసుకొని రావచ్చు కదా అని చెప్పి బాగి అంటుంది. అమర్ కోపంగా వెళ్ళిపోతుంటే, ఏ ఆగండి, ఇంకోసారి డాష్ ఇవ్వండి అని చెప్పి బాగి అంటుంది. ఏంటి ఏంటి అని చెప్పి అంటాడు అమర్. అవును, మళ్ళీ ఇక తల గుద్దుకోలేదనుకో మళ్ళీ మనకి కొమ్ములు వస్తాయి. అసలే మీరు గుర్రమని ఉంటారు కదా, మళ్ళీ కొమ్ములు కూడా వచ్చాయనుకో మీ మొహాన్ని చూసేది నేనే కదా, భరించలేను నేనే అని చెప్పి బాగి అంటుంది. కొమ్ములు వస్తాయి అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అయ్యో దేవుడా, అసలు తల గుద్దుకుంటే కొమ్ములు వస్తాయని తెలియని భర్తను నాకెందుకు ఇచ్చావయ్యా అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఆ దేవుడే ఇవ్వలేదు, నువ్వే ముసుగులో దూరి మరీ తెచ్చుకున్నావు భర్తగా అని చెప్పి అంటాడు అమర్. చూడు, ఇంకొకసారి నేను మోసం చేశానని మాత్రం అన్నారంటే, ఆ పెళ్లి టాపిక్ తీసుకొచ్చారంటే అస్సలు ఊరుకోను అని చెప్పి బాగి అంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను నా దగ్గరికి రావద్దు, నా క్లోజ్గా రావద్దు, నాతో మాట్లాడద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పాను, ఆయన ఎందుకు వస్తున్నావు అని చెప్పి అంటాడు అమర్. ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. ఇక బాగి తల మీద తినే గుద్దేస్తుంది అనమాట అమర్కి. నేనే గెలిచాను అని చెప్పి ఇక డ్యాన్స్ వేస్తూ ఎగురుతూ ఉంటుంది. ఇక అమర్కి చాలా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. బాగి అని చెప్పి ఇక బాగిని ఇట్లా దగ్గరకు లాక్కుంటాడనమాట. ఈ మీద గట్టిగా నొక్కి ఇక చేత్తోని దగ్గరకు లాక్కుంటూ ఉంటాడు అమర్. ఇక అమర్ అలా చేస్తూ ఉంటే బాగి ఊపిరాడినట్టుగా, ఏంటి ఇలా చేస్తున్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. మిస్సమ్మని దగ్గరికి లాక్కొని, చూడు మిస్సమ్మ, నీకు మళ్ళీ చెప్తున్నా నాకు దూరంగా ఉండమని, అయినా నువ్వు అస్సలు వెళ్ళడం లేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నీతో గొడవ పడడానికి నాకు అస్సలు టైం లేదు, నువ్వు ఈ ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ మా అమ్మ నాన్న కోసం భరిస్తున్నా. కోపం వస్తే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు, కానీ భరిస్తున్నా. చూడు, జాగ్రత్తగా ఉండు, ఇంకోసారి కోపం వస్తే ఏం చేస్తానో తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, చెయ్యి అని అంటూ ఉంటుంది. ఏంటి అని చెప్పి అనగానే, వీపు మీద చెయ్యి అని చెప్పి బాగి అండంతోనే ఇక ఒక్కసారిగా అమర్ వదిలేస్తాడు. తర్వాత బాగికి ఇక టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి నా ఇలా చేశారు అన్నట్టుగా. ఇక అమర్ చేసిందే తలుచుకుంటూ ఉంటుంది. ఇలా వీపుని గట్టిగా పట్టుకోవడం అదంతా తలుచుకుంటూ ఉంటుంది. మరోపక్క అమర్ కూడా డ్రెస్ వేసుకుంటూనే ఉంటాడు. కానీ ఏంటి నేను ఇలా చేశాను అన్నట్టుగా తాను కూడా ఊహించుకుంటూ తలుచుకుంటూ ఉంటాడు జరిగిన సీన్ని. పక్క మనోహరి తన రూమ్లో తలుచుకుంటూ ఉంటుంది అమ్మ మాటలన్నీ. మిస్ అమ్మ ఇంటి కోడలు అని చెప్పి ఇక నువ్వు ఎప్పటికీ ఇంటికి రాకూడదు అని చెప్పి అమ్మ ఇచ్చిన వార్నింగ్ ఇవన్నీ తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడే నీలా కాఫీ తీసుకొచ్చి, అమ్మ మీకోసం ఫేవరెట్గా మీకు నచ్చినట్టే కాఫీ చేశాను తీసుకోండి అమ్మా అని చెప్పి అనగానే కాఫీ కప్ తీసుకుంటుంది. కానీ తాకుండా ఆలోచిస్తూనే ఉంటుంది మనోహరి. ఇక అప్పుడు నీలా చెప్తుంది, నేను అసలు అమ్మ ఇంటికి రావడంతో చీడ పురుగుని బయట విసిరేసి వచ్చాను అని చెప్పి అలా ఏవేవో మాట్లాడిందమ్మా. తను మీ గురించే మాట్లాడుతుందని నాకు అర్థమైంది. ఎక్కడ మీరు రారు అని చెప్పి చాలా కంగారు పడిందమ్మా. అసలు నిన్న మీరు నైట్ అంతా రాలేదు ఎందుకమ్మా, నాకైతే చాలా భయం వేసింది. మీరు మళ్ళీ తిరిగి వచ్చారు, చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పి నీలా ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంట్లో చూస్తానని అస్సలు అనుకోలేదమ్మా అని చెప్పి నీలా అంటూ ఉంటే ఇక కాఫీ కప్పు మొత్తం కాఫీ అంతా నీలా మొహం మీద కొడుతుంది. ఇంకొకసారి ఇలా మాట్లాడమంటే ఊరుకునే తెలీదు, ఈ ఇల్లు నాది, అమ్మ నావాడు, నేను ఇంటి కోడల్ని అని చెప్పి మనం అలా చెప్తూనే ఉంటుంది. మరి తలరాతలో ఎవరున్నా కూడా బ్రతుకులో మాత్రం నేనే ఉంటా, గుర్తుపెట్టుకో అని చెప్పి మనోహరి నీలాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మరోపక్క అంజలి, ఆనంద్, ఆకాష్ రెడీ అవుతారనమాట. అమ్మో త్వరగా రా అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇక అమ్మ కూడా గిఫ్ట్ తీసుకొస్తుంది. ఎవరికి వాళ్ళు ఒక్కొక్క గిఫ్ట్ తెస్తారనమాట వాళ్ళ డాడీకి ఇవ్వడం కోసం. ఇక అంజలి తన గిఫ్ట్ దాస్తూ ఉంటుంది. ఇప్పుడు అమ్మ ఉంటుంది, ఏంటి అంజలి, మా గిఫ్ట్ కన్నా నీ గిఫ్ట్ గ్రాండ్గా ఉన్నట్టుంది అని చెప్పి అనగానే అప్పుడు అంజలి అంటుంది, గ్రాండ్గా ఉంటే మరి మీ బ్రెయిన్ యూస్ చేసి గ్రాండ్గా తేవచ్చు కదా, నా గిఫ్ట్ మీద పడి ఎందుకు యాడ్ అవడం అని చెప్పి అంజలి పాప చెప్తూ ఉంటుంది. తర్వాత అమ్మ ఉంటుంది, సరే నీ గిఫ్ట్ ఏంటో చూపించు అనగానే ఇక తన చార్ట్ పేపర్ ఓపెన్ చేసి చూపిస్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ నాన్న ఫోటో ఇక అంజలి పాపకి ఇస్తుందనమాట. ఇక వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూడగానే మిగతా ముగ్గురు పిల్లలు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు, మంచి గిఫ్ట్ అన్నట్టుగా. సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇలాగా ఇద్దరు ఫోటో గీసా, ఎలా ఉంది అని చెప్పి అంజు పాప అంటూ ఉంటే, చాలా బాగుంది డాడీ, చాలా సర్ప్రైజ్ అవుతారు, పదండి వెళ్దాము అని చెప్పి ఇక అమ్ము మిగతా వాళ్ళు అందరూ బయలుదేరుతారు వాళ్ళ డాడీ దగ్గరికి.
పిల్లలు రూమ్ నుంచి బయటకు రాగానే అక్కడ మనోహరి ఉంటుంది. ఏంటి ఆంటీ నైట్ అంతా కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి అంజు పాప అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న అమ్ము టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను ఆంటీని ఏదేదో అన్నానని చెప్పి వీళ్ళు చెప్పారు, ఏమన్నానో గుర్తులేదు, సరే సారీ చెప్పేద్దాం ఎందుకైనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో అమ్ము. ఆంటీ డాడీని సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి అంజు, ఆనంద్, ఆకాష్ మెట్లు దిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అమ్మ అక్కడే ఉంటుంది కదా. ఆంటీ నిన్న జరిగింది మనసులో ఏం పెట్టుకోకండి, నేను మర్చిపోయా, మీరు మర్చిపోండి ఓకేనా అని చెప్పి సెకండ్ పోతూ ఉంటే ఇక మనోహరి భయపడుతూ ఉంటుంది. ఏంటంటే అంత భయపడుతున్నారు, సరే ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేయడానికి లేట్ అవుతుంది, నేను వెళ్తాను, మీరు రావట్లేదా అనగానే వస్తాను అని చెప్పి అంటుంది. ఇక అమ్మ మెట్లు దిగి వెళ్ళిపోతుంది. పక్క కింద రాతోడ్ బెలూన్స్ అన్ని టై చేస్తూ డెకరేషన్ చేస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే అమర్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏం రాతోడ్ పొద్దు నుంచి చేస్తున్నావు ఇంకా అవలేదా అనగానే ఇల్లంతా డెకరేషన్ చేయాలని చెప్పి అంజు పాప తన ఆర్డర్ ఫాలో అవ్వకపోతే ప్రాణం తీసేస్తుంది, అందుకే చేస్తున్నా అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటాడు. ఈ లోపల నలుగురు పిల్లలు మెట్లు దిగి ఏ అని చెప్పి వస్తూ ఉంటారు. పడిపోతారు పిల్లలు అని చెప్పి అమర్ వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటే మేమేం పడిపోము, రాతోడ్ ఇంకా డెకరేషన్ అవ్వలేదా అని చెప్పి అంటూ ఉంటుంది అంజు పాప. ఈ లోపల మెట్లు దించి దిగుతూ వస్తుందన్నమాట బాగి. మిస్సమ్మ బెడ్రూమ్లో జరిగిన సీన్ అమర్తో జరిగిందే గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ మెట్లు దిగుతూ ఉంటే ఇక రాతోడ్ మిస్సమ్మ డెకరేషన్ ఎలా ఉంది అన్నా కూడా మిస్సమ్మ ఏం మాట్లాడదు. మిస్సమ్మ అని చెప్పి అక్కడ ఉన్న అమర్ వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉన్నా కూడా ఏం మాట్లాడకుండా అలా వెళ్తూ ఉంటుంది. ఇక అక్కడ టీపై తట్టుకుంటుందన్నమాట. అబ్బా తగిలింది దెబ్బ అని చెప్పి అప్పుడు కొంచెం మెలకు వస్తుందన్నమాట, ఈ లోకంలోకి వస్తుంది. ఇలా టేబుల్ తగడంతో టేబుల్ మీద ఉన్న చార్ట్ పేపర్ అంటే అంజు పాప గీస్తుంది కదా వాళ్ళ పేరెంట్స్ ఫోటో, అది చార్ట్ పేపర్ కింద పడిపోతుంది. ఇక అప్పుడు అటు ఇటు చూసుకొని బాగి హాయ్ హాయ్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి హాయ్ చెప్తుంది. చార్ట్ పేపర్ కింద పడేసరికి అంజు పాప కోపంగా చూస్తూ ఉంటుంది మిస్సమ్మని. సారీ అని చెప్పి ఆ చార్ట్ పేపర్ తీసి మళ్ళీ టేబుల్ మీద పెట్టి ఈ పేపర్లో ఏముంది అని చెప్పి బాగి ఓపెన్ చేయడానికి చూస్తూ ఉంటే కరెక్ట్గా అంజు పాప వచ్చి లాక్కుంటుంది. ఈ చార్ట్ పేపర్ నాది, నా పర్మిషన్ లేకుండా ఎలా ఓపెన్ చేస్తావు అనగానే సారీ అని చెప్పి మిస్సమ్మ అంటుంది. ఇది ఏదో డ్రాయింగ్లా ఉంటే చూద్దామని అని చెప్పి మిస్సమ్మ అంటూ ఉంటే అది నేను వేసిన డ్రాయింగ్, నువ్వు నా పర్మిషన్ లేకుండా పట్టుకోవద్దు అనగానే సరే అని చెప్పి అంటుంది. ఇక అప్పుడు అమర్ వాళ్ళ ఫాదర్ అంజు పాప అసలు మిస్సమ్మతో అలా మాట్లాడచ్చా అని అంటారనమాట అంజు పాపతోని. ఇక అప్పుడు మిస్సమ్మ అంటుంది అంజు పాప అయినా సర్ప్రైజ్ మీ డాడీకి కదా నాకు కాదు కదా, చూడవచ్చు కదా అనగానే అసలు మా డాడీకి సర్ప్రైజ్ ఇస్తున్నాను, అసలు నువ్వు ఎలా చూస్తావు నేను కూడా చూస్తాను అనగానే నువ్వు చూపిస్తావు కదా నేను కూడా చూస్తాను అది అని చెప్పి ఇక ఇద్దరు అలా అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఆరు టెన్షన్ పడుతూ గుప్తాతో ఉంటుందన్నమాట. ఏదో ఒకటి చేయండి గుప్తా గారు, నాకు శక్తులేని ఇవ్వండి, నా కూతురిని కాపాడుకోవాలి అనగానే నేను చెప్పాను నీకు ఆల్రెడీ వీధికి ఎప్పుడు ఎదురు వెళ్ళకూడదని, నువ్వు నా మాట విన్నావా, జరిగేది చూడడం తప్ప ఏం చేయలేము, అయినా నేను ఆలోచిస్తాను, ముందు మీ పిల్లి పిచ్చుకలు ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు చూద్దాం రా ప్రస్తుతానికి అని చెప్పి గుప్తా గారు తీసుకెళ్తారు. మన పక్క నీలా వస్తుంది రూమ్లోకి. అమ్మగారు కింద సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి తొందర రండి అని చెప్పి మనోతో చెప్తూ ఉంటే ఏంటి అక్కడికి వచ్చి నేను చప్పట్లు కొట్టాలా, కిందకి వచ్చాక ఆ బాగి ఓ రక్షణ చేస్తుంది అమ్మతోని, అదంతా నేను చూడలేను అని చెప్పి అంటుంది మనో. మరోపక్క అమర్ మెట్లకి కిందకి రావడంతోనే ఇక సర్ప్రైజ్ చేస్తారనమాట పిల్లలు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పి అనగానే పిల్లల్ని హక్ చేసుకుంటాడనమాట అమర్. ఇక అదే టైంకి చూస్తూ ఉంటుంది కదా కిటికీలో నుంచి ఆరు ఇక ప్రీవియస్గా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసినప్పుడు అప్పుడు ఆరు ఉన్న క్షణాలు ఆరు తలుచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు కూడా అమర్ కళ్ళు మూసి ఇక కిందకి తీసుకొచ్చి పిల్లలతో సర్ప్రైజ్ చేయించడం అదంతా తలుచుకుంటూ ఆరు బాధపడుతూ ఉంటుంది.